ఇప్పటికీ 10 రోజులు. కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి అదృశ్యమై 10 రోజులు గడిచింది. ఇప్పటికీ ఆ బాలిక మిస్సింగ్ మిస్టరీ వీడలేదు. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందో అంతు చెక్కటం లేదు. 10 రోజులుగా వందలాది మంది పోలీసులు గాలిస్తున్నా, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నా ఒక్క క్లూ కూడా దొరకటం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ ఆగ్రహారానికి చెందినటువంటి జ్ఞానేశ్వరి ఈ నెల 6న అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో పాటు కనిపించకుండా పోయింది. 4 రోజులకు పెంపుడు కుక్క ఇంటికి చేరిన ఆ తర్వాత మృతి చెందింది. ఈ కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మరణించడంతో చిన్నారి కోసం గాలింపు మళ్లీ మొదటికొచ్చినట్లయింది. పోలీసులకు సవాల్గా మారిన ఈ ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాలతోటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. చిన్నారి అదృశ్యమైన తోట కొండ ప్రాంతాన్ని అటవీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ ఇతర బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. మరోవైపు సీసీ కెమెరాలు, ఫోన్ కాల్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.